ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో ఇంపెడెన్స్ ట్రయాంగిల్ చూసాం కదండి. ఇది పవర్ ట్రయాంగిల్ అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ ట్రయాంగిల్ సేమ్ ఇంపెడెన్స్ ట్రయాంగిల్ మీరు చూస్తే హారిజాంటల్లో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ పవర్ ఉంటుంది. దీన్ని ఏమంటారండి, మనకి ఆసన్న భుజము. ఇది ఎదుటి భుజం ఉంది చూసారా, ఈ ఎదుటి భుజానికి మనం ఇందులో రియాక్టివ్ పవర్ ఉంటుంది, అక్కడ రియాక్టెన్స్ ఉంది, ఇక్కడ రియాక్టివ్ పవర్ ఉంటుంది. అలాగే ఈ కారణం ఏంటంటే ఇక్కడ అప్పరెంట్ పవర్. జనరల్గా మనకి పవర్ 3 ఉంటాయండి. మూడిట్లో మెయిన్ మనం యూస్ఫుల్ పవర్ అంటే మనం కన్జ్యూమ్ చేసే పవర్ని ఏమంటామంటే పీ. ఈ పీనే మనం యాక్టివ్ పవర్ అని చెప్పి అంటాం. ఈ యాక్టివ్ పవర్ మనం యాక్చువల్గా కన్జ్యూమ్ చేసుకునేది యాక్టివ్ పవర్ అండి. ఈ క్యూ అని చూసారా, దీన్ని మనం రియాక్టివ్ పవర్ అంటారు. ఇది ఏంటంటే మనకి సినారియోలో డైరెక్ట్ లైవ్లో కనబడదండి, కానీ రియాక్టివ్ పవర్ లేకపోతే యాక్టివ్ పవర్ కన్జంప్షన్ మనం చేయలేం. సో ఈ రెండింటి పవర్ తాలూకా వెక్టార్ సమ్మె మనకి వెక్టార్ సమ్మె అప్పరెంట్ పవర్ అంటారు. అప్పరెంట్ పవర్ ఆర్ టోటల్ పవర్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి యాక్టివ్ పవర్కి యూనిట్స్ ఏంటంటే కేడబ్ల్యూ, అంటే కిలో ఉంటే కిలో, మెగా ఉంటే మెగా. రియాక్టివ్ పవర్కి ఏంటంటే రియాక్టివ్ కాబట్టి కేవీఏఆర్. ఆర్ మీరు దీన్ని వాటేజ్ అని తీసుకోవచ్చు, దీన్ని విఏఆర్ వార్ అని కూడా అనొచ్చు. ఈ అప్పరెంట్ పవర్ అంటే ఇది వెక్టార్ సమ్ అండి, ఆల్జీబ్రిక్ సమ్ కాదు. పి ప్లస్ ఆర్ మైనస్ జేక్యూ అని వస్తుంది అనమాట. ఈ పి ప్లస్ ఆర్ మైనస్ జేక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్ అంటే అప్పరెంట్ పవర్. దీనికి యూనిట్స్ ఏంటంటే వి ఇంటూ ఏ, వోల్ట్ యాంపియర్. సో మీరు ఇక్కడ నుంచి కూడా పవర్ ఫైటర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో ఈ యాంగిల్ అని చూసారా, దీన్నే ఫేస్ యాంగిల్, అదే పవర్ ఫైటర్ యాంగిల్ అని కూడా అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే ఫేస్ యాంగిల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, tan ఇన్వర్స్ ఆఫ్ రియాక్టివ్ పవర్ క్యూ డివైడెడ్ బై యాక్టివ్ పవర్ పి. ఇలాగన్నా మీరు పవర్ ఫైటర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ కాస్ ఫై, మన పవర్ ఫైటర్ యాంగిల్ తెలిసిందనుకోండి, అప్పుడు పవర్ ఫైటర్ కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, కాస్ ఫై అంటే ఏంటి, ఆసన్న భుజం అంటే ఎడ్జసెంట్ బై కర్ణం కాబట్టి పి బై ఎస్. ఇక్కడ పి అంటే ఏంటంటే కేడబ్ల్యూ అంటే ఏంటి, విఐ కాస్ ఫై కదా. అలాగే ఎస్ అంటే అప్పరెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు విఐ. సో విఐ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటంటే సో కాస్ ఫై రావాలంటే మనం యాక్టివ్ పవర్ అని అవ్వచ్చు, లేదా రియల్ పవర్ అని అంటారు, దీన్ని ట్రూ పవర్ అని కూడా అంటారండి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పీని ఏమంటాం, యాక్టివ్, రియల్ ఆర్ ట్రూ పవర్, ఇవన్నింటిని మనం పి అంటాం. ఇక్కడ అప్పరెంట్ పవర్ ఆర్ టోటల్ పవర్ని మనం ఎస్ అంటాం. రియాక్టివ్ పవర్ అంటే క్యూ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించి చాలా వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.